పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి ప్రతిపాదనలు తీసుకొస్తే నిధులు మంజూరు చేస్తామని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాపాలనకు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు మద్దతు తెలిపారన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువలు పూర్తి చేసి భూములను సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. శాతవాహన యూనివర్సిటీకి 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని మంత్రుల బృందం సీఎం రేవంత్ ను కోరుతామన్నారు. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మొదటి విడతలో గెలిచిన సర్పంచ్లను సన్మానించారు మంత్రి పొన్నం. 5 మండలాలు, ఒక మండలం 14వ తారీఖు నాడు, ఒక 4 మండలాలు 17వ తారీఖు జరిగే ఎన్నికల్లో కూడా మేము బలపరుస్తున్నటువంటి అభ్యర్థుల్ని ప్రతి ఒక్కరికి నా విజ్ఞప్తిగా నేను ప్రతి ఓటర్కు ఒక లేఖ పంపడం జరిగింది. ప్రతి ఓటర్కు మా అభ్యర్థి మీ ఇంటికి వస్తా ఉన్నాడు, తను ఆశీర్వదించండి, ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసే బాధ్యత నాది అనేటువంటి మాటతోటి వాళ్ళందరూ కూడా పంపుతా ఉన్నాను. కాబట్టి దయచేసి నేను గ్రామాల వారీగా ప్రచారం చేయడం 173 గ్రామాలు అసాధ్యం కాబట్టి నా తరఫున ఒక లేఖ పంపి విజ్ఞప్తి చేసిన ఈ 4 మండలాలు 5 మండలాలను కూడా మేము బలపరుస్తున్న అభ్యర్థులు గెలిపేయండి. ఇప్పుడు గెలిచినటువంటి అభ్యర్థులతో కూడా మరి ఆయా గ్రామాలు అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటామనే మాట మనవేస్తూ రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలు కావచ్చు, పథకాలు కావచ్చు, జిల్లా స్థాయిలో జరిగేటువంటి కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో జరిగేటువంటి అంశాల్లో మనం అందరిలో నెంబర్ 1 ఉండే విధంగా మీ గ్రామాలకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా గ్రామాల వచ్చేటువంటి గౌరవెల్లి కాలువలను ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులను ఒప్పించి మెప్పించి కాలువలతోటి ముందుకు నీళ్ళని తీసుకునే విధంగా మనందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవేస్తూ మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా గెలిచినటువంటి సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ